హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన కోళ్ళవారి సెంటర్ దగ్గర అయితే ఉన్నాం. అయితే మనం సౌభాగ్య ఎద్దుగాను నూనె ఆడే ప్రదేశానికి అయితే వచ్చాము. ఇప్పుడైతే ఏం చేస్తున్నారు ఏంటనేది ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. వీడియోని అయితే చూసేయండి. ఒకసారి మీరు సెటప్ అంతా ఒకసారి అయితే చూడొచ్చు. ఇది మన తూర్పుగోదావరి జిల్లాలోనే మొత్తం పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు చేసింది అయితే ఈయన అనమాట. ఈయన పేరు వచ్చేసి శ్రీనివాసులు. ఇప్పుడు ఇది మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం ఫస్ట్ నుంచి అయితే చూద్దాం. ఈయన మనకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. వీడియోని అయితే చూసేయండి. హాయ్, నా పేరు శ్రీనివాస్. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గూడపల్లి గ్రామం. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రైవేట్ కంపెనీలో ఆయిల్ అండ్ గ్యాస్ సెంటర్లో పనిచేస్తున్నాను. నేను జాబ్ చేసుకుంటూ ఈ సౌభాగ్య ఎద్దుగాను నూనెను ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి స్వచ్ఛమైన ఏ విధమైన రసాయనాలు లేని వంట నూనె అందించాలనేది ఉద్దేశం. దీనిలో ఏమంటే హీట్ జనరేట్ కాకుండా ఆయిల్ తీయటం అనేది కాన్సెప్ట్. దీని యొక్క ప్రత్యేకత మన నూనెని వేడి చేయకుండా రాబట్టగలగడం. అదే కరెంట్ మిషన్లో చూస్తే ఎక్కువ రొటేషన్స్ పెరగడం మూలంగా హీట్ జనరేట్ అవుతుంది. కొన్ని పోషకాలు అనేవి నశించిపోతాయి. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆయిల్ చిక్కదనం కూడా బాగుంటుంది. ఇవి మన గానుకు సంబంధించినటువంటి గోపికలు అండి. వీటితోనే మనం గాను తిప్పడం జరుగుతుంది. ఒక గానుకి వచ్చి ఒక ఎద్దును కడతాం. అలా 2 గానుగులకి 2 ఎద్దులు మాకు సంబంధించినవి. ఇవి వచ్చి దేశవాళీ వేరుశనగలు అంటే ఏ విధమైన కెమికల్ లేకుండా పండించినటువంటి వేరుశనగ గింజలు. ఇవి వచ్చి మనకి గానుగులో 14 కేజీలు వేస్తాము. 3 గంటలు ఎద్దు తిరిగిన తర్వాత మనకి సుమారుగా 5.5 లీటర్ల నూనె వస్తుంది. ఎద్దు గానుగ అనేది నిమిషానికి 3 సార్లు మాత్రమే ఎద్దు తిరగడం జరుగుతుందండి. 3 సార్లు తిరగడం వల్ల ఏమవుతుందంటే హీట్ అనేది జనరేట్ కాకుండా ఆయిల్ చాలా శుద్ధంగా బయటకు వస్తుంది. ఆ స్వచ్ఛమైన నూనె మనకి చాలా ఉపయోగకరమైనది. ఒకసారి వేడి చేసిన నూనె మనం వాడకూడదని చెప్పి మనం చదువుతూ ఉన్నాం. దాన్ని బట్టి ఏమంటే ఒకసారి వేడైన నూనె వాడితే మనకి క్యాన్సర్, రకరకాల రోగాలు రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఏ విధమైన వేడి కాదు, వేడి కాకుండా తీయడం జరుగుతున్న మూలంగా ఇది ఉపయోగకరంగా, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి తెల్ల నువ్వులు అంటే నువ్వుపప్పు. ఇది ఏ విధమైన కెమికల్ లేకుండా ప్రాసెస్ చేసినటువంటి పప్పు. ఇవి మన గానుగలో వేసేటప్పటికి 14 కేజీలు పప్పు వేస్తాం. సుమారుగా 5.5 లీటర్ల నూనె వస్తుంది. 3 గంటల తర్వాత మనకి ఆయిల్ అనేది రావడం జరుగుతుంది. మనం 14 కేజీల నువ్వుపప్పుకి 400 గ్రాములు బెల్లం వేయడం జరుగుతుందండి. అది కూడా స్వచ్ఛమైన ఆర్గానిక్ బెల్లం మాత్రమే వాడటం జరుగుతుంది. ఇవి వచ్చేసరికి కురుడి కొబ్బరి అండి. మన దగ్గర కొబ్బరి నూనె కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎవరైతే డైట్ పాటించి కొబ్బరి నూనె వంట కోసం ఉపయోగిస్తారో వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కొబ్బరి అనేది 1 సంవత్సరం ఫర్మెంట్ అయిన కొబ్బరి. ఫర్మెంట్ అంటే కురుడి అవడంలో ఉన్న ప్రాసెస్లో ఫర్మెంట్ అవుతుంది కొబ్బరి. ఇది చాలా ఉపయోగకరం. కొబ్బరి నూనె అనేది ఆల్మోస్ట్ తల్లిపాలతో సమానం అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది కదా. ఆ నూనె కూడా మన దగ్గర లభిస్తుంది. ఒకసారి మనం తీసిన నూనె ఏమంటే సన్ డ్రై చేస్తామండి. సన్ డ్రై చేసిన తర్వాత మాత్రం అమ్మడం జరుగుతుంది. మట్టి పూర్తిగా కిందకి వెళ్ళిపోతుంది, నూనె మాత్రం బయట తీరు ఉంటుంది. మేము 3 సార్లు దీన్ని ఏ విధమైన ఫిల్టర్స్ లేకుండా న్యాచురల్గా ఫిల్టర్ చేసి అమ్మడం జరుగుతుంది. అందుకే మా నూనె వచ్చి లీటర్ లెక్కన చెప్పన అమ్మడం జరుగుతుంది. మన ఎద్దు గానుగలో వెప్ప నూనె కూడా లభిస్తుందండి. వెప్ప నూనె అనేది మన గిరిజన ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వెప్ప గింజల నుంచి తీసినటువంటి నూనె. ఇది ముఖ్యంగా దీపారాధనకు ఉపయోగిస్తారు. అలాగే వంటకు కూడా వాడచ్చు. ఎవరికైతే కీళ్ళ నొప్పులు ఉన్నాయో వాళ్ళు దీనితో మర్దన చేసుకుంటారు. దీని యొక్క ప్రాముఖ్యత. మన దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యి కూడా లభిస్తుందండి. మన దగ్గరకు వచ్చి మీరు కనుక్కోవచ్చు. ఇంకా మన ఫామ్లో అడవి నుంచి సేకరించిన అడవి తేనె లభిస్తుందండి. అలాగే ఎవరైనా మెటీరియల్ తీసుకొచ్చి మా దగ్గర నూనె ఆడించుకోవాలన్నా కూడా ఆ సదుపాయం కూడా ఉందండి. మీరు మెటీరియల్ తెచ్చుకుంటే మేము ఆడడం జరుగుతుంది. అయితే మినిమం క్వాంటిటీ వచ్చి 14 కిలోలు మాత్రం తీసుకురావాలి. అంతకంటే తక్కువ ఉంటే
ఆడడానికి ఇబ్బందిగా ఉంటుంది. మనం తీసినటువంటి నూనెల్ని ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా మా దగ్గర ఉన్న స్టీల్ క్యాన్లో ప్యాక్ చేయడం జరుగుతుందండి. పరిసర ప్రాంతాల వారు ఎవరైనా ఉంటే మీ క్యాన్లు తెచ్చుకోవచ్చు. అలాగే దూర ప్రాంతాల వరకు మేము ఆర్టీసీ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. మీకు ఆర్డర్ చేయాలనిపిస్తే కనుక మా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేయొచ్చు, లేదా మాకు డైరెక్ట్గా మొబైల్కి కాల్ చేసినా మేము ఆర్డర్ తీసుకుంటాం. ఆర్డర్ చేయాలనుకునేవారు డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, మేము ఆర్డర్స్ తీసుకుంటాం. లేదా వాట్సాప్ నుంచి మెసేజ్ కూడా మీరు చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే ఫుల్గా అయితే చూసారు కదా. ఎవరికైనా సరే ఈ ఆర్డర్స్ కావాలంటే డిస్ప్లే మీద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, లేదా ఇన్స్టా పేజ్ నుంచి కూడా అయితే మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. వీడియోని అయితే ప్లీజ్ లైక్ కొట్టి ఫాలో కొట్టి వీడియో అయితే అందరికి షేర్ చేయండి. అందరూ అయితే ఆరోగ్యంగా ఉండండి. బాయ్ బాయ్.